హాయ్ అండి, వెల్కమ్ టు సత్యరాజు బంకి. ఈరోజు నేను ఎంతో రుచికరమైన జునుములు వంకాయ కూర ఎలా చేయాలో వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. జునుములను అయితే ముందు వేయించి పక్కన పెట్టుకున్నాను. అవి చల్లారిన తర్వాత కుక్కర్లోనైతే ఉడికించుకుంటున్నాను. ఇప్పుడైతే వంకాయల్ని కట్ చేసి వాటర్లో వేసుకున్నాను. జునుములను అయితే ఇగోండి ఉడికించాను కుక్కర్లోని. తక్కువ వాటర్ వేసుకొని జునుములను అయితే ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను అయితే ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేగిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి. పోపు దినుసులు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పోపులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే సన్నగా తరిగిన టమాటా ముక్కలను అయితే వేస్తున్నాను. చిన్నవి 3 టమాటాలు అయితే తీసుకున్నాను. వాటిని కూడా కట్ చేసుకొని ఆనియన్స్ వేగిన తర్వాత వేయించుకోవాలి. ఈ టమాటాలు పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే ఉడికించుకున్న జునుములు కూడా వేసుకోవాలి. ఉడికించుకున్న జునుములు అయితే వేసుకుంటున్నాను. జునుములు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లోని వంకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. వంకాయ ముక్కలను అయితే వేసుకుంటున్నాను వాటర్ లేకుండా. వంకాయలు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత కారము వేసుకోవాలి. పసుపు, కారం వేసుకున్న తర్వాత కొద్దిసేపు మూతను పెట్టుకొని మగ్గించుకోవాలి. తగినంత వాటర్ కూడా వేసుకుంటున్నాను. మరి కొద్దిసేపు మూతను పెట్టి ఉడికించుకోవాలి. కొద్దిసేపు ఉడికిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, అల్లము చెదగొట్టుకుని కూడా వేసుకున్నాను. చిన్న అల్లము, 4-5 వెల్లుల్లిపాయలు చెదగొట్టినవి వేసుకోవాలి. మూతను పెట్టుకొని లో టు మీడియంలోని కుక్ చేసుకోవాలి. కూరంతా దగ్గర పడి ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన వంకాయ జునుముల కూర రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.